నెల్లూరు జిల్లా బొజ్జనపల్లి గ్రామ సమీపంలో గల కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ నుండి దుర్వాసన వెలువడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఫ్యాక్టరీ నుండి వెలువడే దుర్వాసన వల్ల చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పొల్యూషన్ బోర్డు ఏఈ జనార్దన్ తన సిబ్బందితో గ్రామంలో పర్యటించారు. రావిగుంటపల్లి గ్రామ చెరువులోని నీటి నమూనాలను సేకరించారు. ఫ్యాక్టరీ వల్ల గ్రామాల్లోని ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. బొజ్జనపల్లి గ్రామ సర్పంచ్ నాగభూషణం రెడ్డి కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసన వలన ఈ పంచాయతీలో ఉన్న ప్రజలే కాకుండా మన మండలంలో ఉన్న ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో ముఖ్యంగా దగ్గరగా ఉన్నటువంటి పంచాయతీ ప్రజలకి కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో అనేక జబ్బులు బారిన పడి వాళ్ళ సంపాదన అంతా కూడా ఆరోగ్య ఖర్చులకే అనారోగ్యం పాలై ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులకే ఆ డబ్బునంతా కూడా వెచ్చించి వాళ్ళ జీవిత కాలాన్ని అంతా నాశనం చేసుకుని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఇక్కడ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి ఈ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ కారణాల నుంచి ఈ గ్రామాలని విడిపించి పంచాయతీ బాగోగులకి సహకరించి మంచి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరియు ఈ అధికారులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కంప్లైంట్ చేయటం జరిగింది. వారు కూడా వచ్చి ఈరోజు విచారణ చేశారు. ఆ విచారణ అనుగుణంగా ప్రజలకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వేస్ట్ కోస్టల్ ఫ్యాక్టరీ వల్ల సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవాదుల స్మెల్లే కాదు, కిటికీలు మూసినా ఏదో దుర్వాసన తట్టుకోలేకున్నాం. నిద్రే పోవడం లేదు. మా ఊర్లో కూడా 4 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. వాటర్ కూడా కల్తీకి జరిగిపోయింది. ప్రతి విధంగా జరుగుతా ఉంది. దీన్ని ఏదో విధంగా ఆపాలని కోరుకుంటున్నాం. తట్టుకోలేకున్నాము. రావటం వాసన తలకాయలో కారంగా ఉంటుంది, తలకాయ దిగిపోతుంది ఆ వాసనకి. మాకేదో న్యాయం చేయంటే మేము పూలు చేసుకోవాలా, తినాలా, దాన్ని